హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. చాలామంది కామెంట్ చేస్తున్నారు నేను ఆఫీస్ గురించి ఏదైనా షార్ట్ పెట్టినా రీల్ పెట్టినా ఏ డే అట్ ఆఫీస్ చేయండి, అసలు ఎలా ఉంటారు ఆఫీస్లో అని చెప్పి. సో కామెంట్ చేసిన వాళ్ళందరి కోసం ఈ వీడియో అనమాట. ఈరోజు నేనైతే ఆఫీస్కి వెళ్ళా. యాక్సెంచర్ వాళ్ళకి వీక్లీ 1 డే పెడుతున్నారు, సూన్ 2 days పెడతారంట. బట్ చూడాలి, ప్రస్తుతానికి 1 day కాబట్టి ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. 2-3 days అంటే ఇంకా కష్టం అనమాట. నేను ఈరోజు ఎర్లీగానే స్టార్ట్ అయ్యాను, కానీ క్యాబ్ బుక్ అవ్వలేదు, ఇంకా ఆటో కూడా బుక్ అవ్వలేదు. ఇంకా టైం వెయిట్ చేసి అప్పుడు బుక్ అయిందనమాట. ఇంకా స్టాండప్ కాల్ అయిపోయే టైంకి వచ్చాను. ఇక్కడ వచ్చేసి మేము ఎలా అంటే ఫస్ట్ టైం కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చున్నాము. లాస్ట్ టైం జాయినింగ్ అయినప్పుడు చిట్టి వాళ్ళతో కూర్చున్నా, ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా అనిపించింది. ఎప్పుడు కూడా కొన్ని బేస్లో కూర్చుంటాం, ఫుల్ జనాలు ఉంటారు, వర్క్ ఇబ్బంది. మాకు కూడా మేమందరం కలిసి వర్క్ చేయడానికి మాట్లాడుకోవడానికి అస్సలు అవ్వదన్నమాట. సో ఇలా కాన్ఫరెన్స్ రూమ్ ఏంటంటే మన ఇంట్లో ఎలా ఉంటామో అలా ఫీల్ అవ్వచ్చు. చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఈరోజు కార్తీక మాసం కదా, నిన్న స్టార్ట్ అయింది. సో అందుకని చెప్పేసి మేము ఇంకా నాన్ వెజ్ అయితే తిన్నాను అనమాట. నా ఫ్రెండ్స్కి కూడా నేను వెజ్ అయితే తీసుకొని వచ్చేసాను. సో పెద్ద బాక్సులు కాదులేండి, ఏదో చిన్నగా ఎప్పుడో తీసుకొచ్చినా వాళ్ళందరి కోసం తీసుకొని వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు హాస్టల్ ఎవరికి పెళ్ళి కాలే, సో హాస్టల్ ఫుడ్ ఎంత తింటారని ఇంకా నేను అలా బాక్స్ తీసుకొస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అండ్ ఇంకా వెళ్ళిన వెంటనే కాసేపు స్టాండప్ కాల్ అయిపోయింది, నేనైతే జాయిన్ అవ్వలే. ఇంకా అందరం కలిసి క్యాఫ్టీరియాకి అయితే వెళ్ళిపోయామన్నమాట. మేము ఉండేది HDC 3 కాబట్టి మాకు 2 క్యాఫ్టీరియాలు ఉంటాయి. మేము 11 గట్ల వెళ్ళాము. సో మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడైతే ఫుల్ ఉందన్నమాట. NJX వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేస్తారు. మాకు NJX అయినప్పుడైతే అసలు ఏ ఐటమ్స్ అంత మంచి ఐటమ్స్ లేవు. ఈరోజైతే ఎన్ని వెరైటీస్ పెట్టారు. చికెన్ టిక్కా అంట, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. స్వీట్స్ ఉన్నాయి, పిజ్జా ఉంది, చాలా ఉన్నాయి. మాకైతే ఏం లేవన్నమాట. అండ్ ఇక్కడ ఆఫీస్లో నాకు బాగా నచ్చింది టీ చాలా బాగుంటుందన్నమాట. జింజర్ టీ, నార్మల్ టీ అన్నీ కూడా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మా క్యాఫ్టీరియా నుంచి చూస్తే వ్యూ పాయింట్ చాలా బాగా కనిపిస్తుంది. నేను ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఈ వ్యూ నుంచే వెళ్ళాలన్నమాట. ఈ చెరువు వెనకాల నుంచి వెళ్ళాలి. అక్కడ చాలామంది బర్త్డేస్ కూడా చేసుకుంటారు. ఇది ఇంకా ఏమంటారు, రెనోవేట్ చేస్తున్నారు. చాలా బాగుందన్నమాట. అందులో ఇంకా పక్షులు ఉండడానికి మిడిల్లో మనకి ఏంటంటే కొన్ని రాయలు పెట్టి ఉన్నారు. దానిపైన చూసారా, అవేంటో కొంగలు లేదంటే పావురాలు తెలీదు, అంత క్లియర్గా కనిపించలేదు. బట్ చాలా పక్షులు అయితే ఉన్నాయి అక్కడ. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ అని ఇంకా చెక్కుతున్నారు గడ్డితో. అండ్ దాని తర్వాత ఇంకా మళ్ళీ వర్క్ అయితే చాలా ఉంది ఈరోజు. అబ్దుల్ నేను ఇద్దరం ఒకటే ప్రాజెక్ట్, అండ్ జగదీష్ కూడా అనమాట. సో ఇంకా ఫుల్ బిజీలో ఉన్నాం అందరం కూడా, ఎవరికి ఖాళీ అయితే లేదు. తరుణ్కి అయితే 2 to 11 షిఫ్ట్ అనమాట. సో తను వచ్చేసి ఏదో ట్రైనింగ్స్ చేసుకుంటున్నాడు. ఇంకా మంచిగా ఇలా ఏంటంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ కూడా చేయొచ్చు. బాగుంది. బేలో కన్నా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే బాగుందన్నమాట. అండ్ ఇంకా టైం అయిపోయింది కాబట్టి నేను అస్సలు ఆగలేను. ఇంకా తినడం స్టార్ట్ చేసాము. తినడం ఒకటే కాదు, ముచ్చట్లు పెట్టుకున్నాం. యాక్చువల్గా రీల్స్ తీద్దాం అనుకున్నాం. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇంకా డ్రాప్ అయిపోయామన్నమాట. ఇంకా దాని తర్వాత ఇంకా ఇక్కడ తినేసి వీళ్ళు లంచ్ తింటాను అని అంటే ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళాను. నేనైతే ఏం తినలేదు. ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి, అవి కొనుక్కొని ఇంకా అందరం కలిసి వచ్చేసామన్నమాట. నేను అప్పుడే తిన్నాను కదా అని ఇంకా ఆకలి అయితే ఏం వేయలేదు. చూపిస్తాను ఏమేమి చాక్లెట్స్ కొనుక్కున్నామో. ఎక్కువ ఏం లేవు. సో చిన్న ఆల్ఫెన్లిబే ఉన్నాయి. ఇంకేదో పాన్ చాక్లెట్ అంట, అది కూడా బాగుంది. డేట్స్ పెట్టి దానిపైన పాన్ ఫ్లేవర్ యాడ్ చేశారు, డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంకా కొంతమంది బయటకు వెళ్ళారు తిన్నాక. ఇంకా నేను తరుణ్ అయితే వచ్చేసాము, చాలా వర్క్ ఉంది. సో అందుకనే ఇంకా వర్క్ చేసుకుంటున్నాం అనమాట. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఇప్పుడే లంచ్ చేసి వచ్చామన్నమాట. ఈరోజు లంచ్ అంత పెద్దగా ఏం నచ్చలేదు, నేను ఇంట్లోంచి తీసుకొని వచ్చాను. అండ్ ఇక్కడైతే నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడు మేము నార్మల్గా బయటకు వచ్చుంటాము, కానీ ఈరోజు కాన్ఫరెన్స్ రూమ్లోకి వచ్చిన్నాం. చాలా బాగా అనిపించింది. మన ఇంట్లో ఎట్లా వర్క్ చేసుకుంటామో అలాగే మంచిగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. నా ప్రాజెక్ట్లో అమ్మాయిలు లేరు, ఉంటే బాగుండు. ఏం చేస్తాం, వీళ్ళకి కూడా బాగుండు అంట. కానీ నేను ఒక్కరిదాన్ని అమ్మాయిని అయిపోయినా, అది కూడా హైదరాబాద్ లొకేషన్ మేమే ఉన్నాం అనమాట. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను మీ అందరికీ.
సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ని అయితే పరిచయం చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి అబ్దుల్ అనమాట. లైక్ మేనేజర్లా ఉంటాడు కానీ మేనేజర్ కాదు. లైక్ ఎలా అంటే మా అందరికి ఒక లీడ్ లెక్క అనమాట. లైక్ మాకు అన్నీ చెప్తాడు, మాకు తెలియకపోయినవన్నీ. ఏజ్లో పెద్ద కాదు బట్ మాకు అన్నీ చెప్తా ఉంటాడు అనమాట. మాకు ఏమైనా డౌట్స్ వచ్చినా బయట విషయాలు అన్నీ బాగా చెప్తాడు. సో తినే అనమాట అబ్దుల్. సే హాయ్. సో చాలా మంచివాడు. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారు. సో ఎవరైనా ఉంటే నంద్యాల అనమాట, ఎవరైనా ఉంటే మాకు కింద మెసేజ్ చేయండి, అబ్దుల్ నెంబర్ పంపిస్తా. ఇప్పుడు మీకు ఇంకో పెద్ద మనిషిని పరిచయం చేస్తాను. ఎంత డీసెంట్ అంటే వాడంత అమ్మాయి కూడా ఎవ్వరు ఉండరు. అందులోని మన వైజాగ్ అనమాట, మనం బరంపురం అన్నట్టు. అసలు ఎంత యాక్ట్ చేస్తాడో చూపిస్తాను. చూసారు కదా, వీడే ఇంతవరకు ఫోన్ పట్టుకున్నాడు, వీడియో అనగానే ల్యాప్టాప్ చూస్తూ ఓవరాక్షన్ చేస్తున్నాడు. చాలా యాక్టింగ్ చేస్తాడు అనమాట, ఎంజాయ్ చేస్తాడు లైఫ్ని. ఎప్పుడు వీడిలా ఉండాలి అనిపిస్తుంది. సో జగదీష్ సే హాయ్. వీడిది కూడా వైజాగ్ అనమాట. మన వైజాగ్ వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి వాడి కోసం. అండ్ వీడు చాలా అమాయకుడు కూడా, ఇలా కనిపిస్తాడు కానీ ప్యూర్ అట్ హార్ట్ అనమాట. వీటితో ఉంటే బాగుంటుంది డే అంతా కూడా. మంచి ఫన్ చేపిస్తాడు, నవ్విస్తాడు, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి తరుణ్ అనమాట. వీడు యాక్చువల్లీ మా ప్రాజెక్ట్ కాదు, జూనియర్ ఫ్రెషర్ అనమాట. మొన్ననే జాయిన్ అయ్యాడు. ఇంకా మాకు మంచిగా పరిచయం అయిపోయి లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్లా అనమాట, ఒక సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్షిప్ అనమాట. సో వీడు చాలా కష్టపడతాడు ఏదైనా నేర్చుకోవడానికైనా. ఫస్ట్లో చాలా కామ్గా ఉండేవాడు కానీ వీడితో తిరిగి మంచి అప్డేటెడ్ అయిపోయాడు అనమాట. చాలా బాగా చూసుకుంటాడు అందరినీ, అందరి కోసం ఆలోచిస్తాడు. సో చూసారు కదా, వీళ్ళే అనమాట నా ఆఫీస్ ఫ్రెండ్స్. ఆఫీస్కి వస్తే అస్సలు టైం తెలీదు, చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా జయశ్రీ, విజయ్ వీళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అనమాట. సో ఇది మా ఇంతవరకు వ్లాగ్. రిమైనింగ్ నేను కంటిన్యూ చేస్తా. మేము ఇప్పుడు టీ బ్రేక్కి వెళ్తున్నాం అనమాట. కొంచెం ఆఫీస్ నుంచి ఒక 300 మీటర్స్ అట్లా ఉంటుంది. సో నడుచుకొని వెళ్తున్నాం. వీళ్ళు ముగ్గురు కూడా వెనకాల వస్తున్నారు. సో బాగుంటుంది అనమాట ఇదంతా. లైక్ ఎలా అంటే వాక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇదంతా కూడా. మంచి ఏరియా. ఇక వీళ్ళకి తీస్తున్నా. ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. లైక్ చాలామంది ఫొటోస్ తీసుకోవడానికైనా టైం స్పెండ్ చేయడానికైనా చాలా బాగుంటుంది అనమాట. లైక్ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ B5 to B7 బ్లాక్ ఉంటుంది కదా, దాని చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తారనమాట తినిన తర్వాత మంచిగా అరగడానికి అని చెప్పి. ఈరోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. ఇంకా ఎప్పుడు మార్నింగ్ అయితే మేము ఆఫీస్లో టీ తాగుతాము, ఈవినింగ్ వచ్చినప్పటికీ ఆఫీస్ బయటే, మరీ బయట ఏం కాదులేండి, ఒక 300 మీటర్స్ దగ్గర ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా చాయ్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ తాగేసి మళ్ళీ మేము ఒక 10 మినిట్స్ అట్లా వాక్ చేసి, కొంతమంది మంచిగా రెడీ అయితే ఫొటోస్ కూడా తీసుకుంటారు. సో ఇంకా నడుచుకొని వెళ్ళిపోతాం అనమాట. వీళ్ళ ముగ్గురు ఎలా అంటే ఎవరైనా కనిపిస్తే చాలు ఈమె సెలబ్రిటీ అంటారు, లేదంటే వాళ్ళు నా కోసం ఈమె కదా యూట్యూబ్లో చూసాము, ఇన్స్టాగ్రామ్లో చూసాము అని అంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఈమె అని పరిచయం చేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఇందాక సెక్యూరిటీ ఆయనకు కూడా చెప్తున్నారు, రూపాతో ముచ్చట్లు చూడండి యూట్యూబ్లో అని చెప్పేసి. అండ్ ఇంకా ఈరోజైతే ఆఫీస్లో 7 అయిపోయింది, చాలా వర్క్ ఉంది. సో నెక్స్ట్ డే లీవ్ పెడుతున్నా అనమాట. దానివల్ల ఈరోజు చాలా వర్క్ పెట్టేశారనమాట. ఇంకా వర్క్ చేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయినప్పటికీ 7 అయిపోయింది. మొత్తం ఏమైతే తెచ్చానో అవన్నీ బ్యాగ్లో పెట్టుకొని ఇంకా సర్దుకొని వెళ్ళిపోవడమే. నాకు ఇంకొక మైనస్ ఏంటంటే ఇక్కడ అసలు నాకు ఆటోస్ బుక్ కావు. ఒక 2-3 డేస్కి అయితే స్కూటీ కొనుక్కుందాం అనుకున్నాను, 2-3 డేస్ ఇట్లా ఆఫీస్ పెడితే. బట్ 1 డే కదా అని చెప్పి ఇంక ఇగ్నోర్ చేశాను. ఆ ఇగ్నోర్ అలా కాస్త ఇప్పుడు లేట్ అయిపోతుంది. నేను 7కి బుక్ చేస్తే 7:30కి ఎప్పుడో వచ్చాడనమాట. ఈవినింగ్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా, దానివల్ల అస్సలు కుదరట్లేదు. సో ఈసారి నుంచి ఏదైనా లైక్ తొందరగా వెళ్ళిపోవడమో లేదనంటే ఇంకా ఆటో వదిలేసి స్కూటీ అయినా బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోదామని చెప్పి 7కి సర్దుకుంటే 7:30కి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటికీ 8:30 అట్లా అవుతుంది. మరి ఇంకేం చేయలేము కాబట్టి, ఒక వీక్లీ వన్సే కాబట్టి ఇంకా ఇబ్బంది లేదనమాట. నేను తరుణ్ అయితే తొందరగానే వెళ్ళిపోయాము, లైక్ 7:30కి అట్లా స్టార్ట్ అయ్యాం. జగదీష్కి ఇంపార్టెంట్ ప్రయారిటీ వర్క్ ఉందని చెప్పి వాడు ఇంకా ఉండిపోయాడు అనమాట.
ఇక్కడ యాక్చువల్గా ఒక మిర్రర్లా ఉందని చిన్న సెల్ఫీ వీడియో తీసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. ఇంటికి వెళ్ళేటప్పటికి 8:45 అయిపోయింది. ఇంటికి వెళ్ళాక కూడా సపోర్ట్ చేశాను అనమాట. ఎందుకనంటే నెక్స్ట్ డే లీవ్ కాబట్టి కొంచెం ప్రయారిటీ టాస్క్స్ కంప్లీట్ చేయాలి అని చెప్పి మా లీడ్ చెప్పారు. సో ఇంకా చేయాల్సి వచ్చింది. ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. ఇదంతా కూడా నైట్ వ్యూ అనమాట. చాలా బాగుంటుంది ఆఫీస్ లైఫ్ అనేది. ఇంట్లో ఏంటంటే ఇంట్లో పనులు ఆఫీస్ వర్క్ రెండు చేసుకోగలం. ఆఫీస్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఉంటారు, టైం పాస్ అవుతుంది, వర్క్ కూడా మంచిగానే అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసేసుకోవచ్చు. వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంట్లో కన్నా ఆఫీస్లో బ్రేక్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా జరిగిందనమాట మా వ్లాగ్. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.